హాయ్ అండి, వెల్కమ్ టు వనిత ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏంటి ఇవి చూపించేవి ఏంటి అనేసి అనుకుంటున్నారా మీరు? ఇంకా మనకి సంక్రాంతి పండుగనైతే దగ్గరలో వస్తుంది కదండి. ఇంకా ప్రతి ఇంట్లో అందరూ ముఖ్యంగా చేసుకునే అతి ముఖ్యమైన పిండి వంట ఏది అంటే ఇవే సకినాలేనండి. ప్రతి ఒక్కరింట్లో కూడా ఇవి కంపల్సరీగా చేసుకుంటారు. ఇవి చేసుకున్న తర్వాతనే మిగతా పిండి వంటలు ఇంకా వేరే ఏమన్నా రకాలు చేసుకుంటారండి. ఈ మన తెలంగాణలో స్పెషల్ ఏంటి అంటే ముఖ్యంగా సంక్రాంతికి సకినాలు అని చెప్పవచ్చు. ఆంధ్ర సైడ్ చేసుకుంటారు అనేసి నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వంటకం గురించి అయితే తెలియకపోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా మన తెలంగాణలో ఇదైతే ప్రతి ఒక్కరికి, చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వారికి అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా ప్రతి ఇంట్లో ఈ సంక్రాంతికి అయితే చేసుకుంటూ ఉంటారు తరచూ కూడా. మా చిన్నప్పుడు అయితే సంక్రాంతికి హాలిడేస్ రాకముందే ఇంకా మా అమ్మనైతే మా ఇంట్లో మా అందరి కోసం అయితే ఇంకా చేసి పెట్టి ఉంచేదండి. ఇంకా హాలిడేస్ వచ్చిన తర్వాతనైతే ఇంకా ఇవి సకినాలు అనేటివి పెద్ద పెద్ద గ్లాసులలో ఛాయ్ పోసుకొని అవి చించుకొని వేడివేడి ఛాయ్ అందులో పోసి నానబెట్టుకున్న తర్వాతనే ఇవి తినేవాళ్ళమండి. కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా పళ్ళకి కూడా చాలా ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఇంకా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తినే పిండి వంట అంటే ఈ సకినం అనేది చెప్పొచ్చు. అదేంటేనండి, మామూలు టైంలో ఈ సకినాలు చేసి అస్సలు టేస్టీగా ఉండవు. ఈ సంక్రాంతి ముందే ఇవి చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గారెలు కూడా చేస్తున్నారు. ఇంక ఈ పండగ ముందు ప్రతి ఇంట్లో అందరు పిండి వంటలు చేసుకుంటారు కాబట్టి ఇంకా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. అదే విధంగా ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా ఈరోజు అయితే చేసుకోవడం అయితే జరిగిందండి. అదే విధంగా నేను కూడా వెళ్ళడం అయితే, ఇంకా నేను కూడా వీడియో తీసుకుంటాననేసి అడిగితే సరే తీసుకోండి అనేసి అన్నాడు. ఆ విధంగానే నేనైతే వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేసినట్టు ఉంది. అలాగే నాకు కూడా ఉంటాం కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళము ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పండగలకైనా దేనికైనా కూడా ఇలా ఒకరి తర్వాత ఒకరం చేసుకుంటాం అనేసి అనుకొని అయితే మేము చేసుకుంటూ ఉంటాం. ఈ పండగలు వచ్చిందంటే మోస్ట్లీ ఒకరి ఇద్దరి వల్లనైతే కాదు కదండి, ఇద్దరు ముగ్గురు ఉంటాయి కానీ ఈ పిండి వంటలు అనేవి చేసుకోలేము కదా. ఆ విధంగానే అనుకొని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈరోజైతే మా మామయ్య వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే నేను వెళ్ళాను, అదేవిధంగా వీడియో కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గారెలు అయిపోయిన తర్వాత ఇంకా కారపూసలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కనిపించేది మా చెల్లి, అంటే మా మామయ్య వాళ్ళ కోడలేనండి. ఇంకా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మా మామయ్య వాళ్ళ ఇంట్లో అప్పాలు చేసినప్పుడల్లా మా మామయ్య కాలుస్తాడండి. తనకు చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా అత్తమ్మ ఎప్పుడు కొంచెం దగ్గర కూర్చొని కాల్చడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా మామయ్య ప్రతి సంవత్సరము ఏ పండుగకైనా కూడా మా మామయ్య కాలుస్తూ ఉంటాడు అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏంటి స్పెషల్ అంటే అన్ని ఐటమ్స్ ఒకే రోజు ఇంకా చేయడం అయితే కంప్లీట్ అయిపోవాలండి. ఇంకా ఆ విధంగానే ఫస్ట్ సకినాలు అయిపోయిన తర్వాత గారెలు కూడా చేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కారపూసలు కూడా చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అత్తమ్మ రవ్వ లడ్డులకు కూడా ప్రిపేర్ చేసిందండి. ఇంకా ఆ వీడియోని అయితే స్కిప్ అయిపోయింది, ఇంకా తీయడం అయితే జరగలేదు. ఇంకా మనం పనులు చేసేటప్పుడు అయితే అలసట లేకుండా మా మామయ్య అయితే చాలా జోక్స్ అయితే వేస్తూ ఉంటాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా అదొక జోక్స్ ఇదొకటి మాటలు చెప్పుకుంటూ అలా టైంపాస్ అని కాదండి, అటు మా పనులు జరిగిపోతున్నాయి, అదేవిధంగా ఇంకా ఎంటర్టైన్మెంట్ లాగా కూడా జోకులు అయితే వేయడం అయితే జరిగిందండి. ఇంకా నేను మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ వైజ్గానైతే నేను వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా మీరు అందరూ అనుకోవచ్చు, ఏంటి నువ్వు వీడియోనే తీస్తున్నావు, నువ్వు ఎప్పుడు హెల్ప్ చేసావు ఏంటి అనేసి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేది ఇంకా నేనేనండి. చూడండి, ఈ అరిసెలు అయితే అత్తమ్మ ముందే పాకం పట్టేసి ఉంచిందండి. ఇంకా ఆ వీడియోనైతే స్కిప్ చేయడం అయితే జరిగిందండి, బాగా లెంతీ అయిపోతుంది అనేసి ఇంకా అదైతే ప్రాసెస్ చూపించలేదు. ఇక్కడ నేనైతే అసలు అయితే చేస్తున్నాను. ఇంకా మా మామయ్య కలుస్తున్నాడు, పక్కన అత్తమ్మ ఉంది. ఇంకా తను వీడియోలో కనిపించడానికి చాలా ఇబ్బంది పడింది, ఇంకా అందుకే తీయలేదండి అత్తమ్మనైతేను. కొంచెం ఫియర్ అనేది ఉంటుంది కదా, అందుకనే నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయినా. చూస్తున్నారు కదా నేను అరిసెలు ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా అలా మాట్లాడుకుంటూ మేమైతే చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా మామయ్య కలుస్తున్నాడు, పక్కన అత్తమ్మ కూర్చొని ఇంకా ఆయిల్ అయితే ఒత్తుతుందండి ఇంకా అరిసెలకి. తర్వాత నెక్స్ట్ ఇక మా అందరి కోసం అయితే మా మామయ్య మిర్చీలు అయితే చేయమనేసి చెప్పాడు. ఇంకా మిర్చీలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే, ఎంత ఇష్టం అంటే అసలు మాటలో చెప్పలేను అనమాట. ఇంకా అవి నేనే చేస్తాననేసి నేనే కూర్చొని చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు ఎలా
అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మిర్చి తింటూ నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా నేను మా చెల్లి కూర్చొని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా అలా తింటూ ఉన్నామన్నమాట. ఓకే, బాయ్, సీ యూ.